ధనుష్కోడిలోని శివాలయం అత్యంత పవిత్రమైంది. ఎందుకంటే ఇది హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. రావణాసురుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. అందువల్ల అతడిని వధించిన తరువాత శ్రీరాముడికి బ్రహ్మహత్య దోషం చుట్టుకుంది. ఈ పాప పరిహారం కోసం శ్రీరాముడు లంక నుండి తిరిగి వస్తూ ధనుష్కోడి సముద్ర తీరంలో శివుడిని పూజించి దోష నివారణ చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ధనుష్కోడిని విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు లయకారుడైన శివుడిని ఆరాధించిన పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ శివాలయం ఉన్న ప్రాంతం నుంచే లంకకు రామసేతు నిర్మాణం ప్రారంభమైంది. ధనుష్కోడి శివాలయ సమీపంలో ఉన్న సముద్ర సంగమం వద్ద, అనగా బంగాళాఖాతం హిందూ మహాసముద్రం కలిసే చోటు, స్నానం ఆచరించి శివుడిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. 1964లో వచ్చిన భయంకరమైన తుఫాను మరియు సునామీ వల్ల ధనుష్కోడి పట్టణమంతా సర్వనాశనమై గోస్ట్ టౌన్గా మారింది.